మాజీ ఎంపీ మార్గాని భారత్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రౌండ్ టేబుల్ సమావేశానికి వెళుతూ ఉండగా ఆయన్ను ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మార్గాని భారత్. వైఎస్ఆర్సీపీ నేతలు శాంతియుత నిరసన తెలుపుతూ ఉండగా పోలీసులు అడ్డుకోవటం దారుణమన్నారు భారత్. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామన్నారు మార్గాని భారత్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మాజీ ఎంపీ మార్గాని భారత్ ఇంటి దగ్గర ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. దానికి అడనేయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ద సంఖ్యలో మార్గాని భారత్ ఇంటి దగ్గరకు వచ్చి ధరలు వచ్చి ఆయన నిలువరించే ప్రయత్నం చేస్తారు. గేట్ కూడా దాటనివ్వకుండా ఆపారు. ఎందుకు పోలీసులు నిలువరించాల్సి వచ్చింది? బయటికి రాలేకుండా ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము పోలీసులను అడ్డు పెట్టుకుని ఏ రకంగా ప్రతిపక్షం యొక్క నోరులు నొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రభుత్వం యొక్క వైఫల్యాలని అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏం జరిగినాయి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు? సూపర్ 6 అన్నారు. మరి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఇవాళ 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం గడిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏ హామీలు నిలబెట్టుకున్నారు? అవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేస్తా ఉంటే ఒక ప్రతిపక్ష బాధ్యత ఏంటండి? ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో అవి ప్రజల దగ్గర ఎండగట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ అది చేయనివ్వకుండా 175 నియోజకవర్గాల్లో పార్టీ పిలుపునిచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా అందరికీ కూడా ఏదైతే పిలుపునిచ్చిన తర్వాత మేమందరం కూడా శాంతియుతంగా కార్యక్రమం చేస్తున్నాం. ఒక కమ్యూనిటీ హాల్లో ఏదైతే అక్కడ కార్యక్రమం చేస్తా ఉంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని అది అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు. ఏదైతే ఎమ్మెల్యే కొంతమంది రౌడీ షీటర్లను పోగు చేసి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది అయితే పోలీసులు ఉన్నారో అక్కడ దానికి 2 పోలీసులు ఉండి ఆ కమ్యూనిటీ హాల్ కూడా తాళాలు వేసేసిన సందర్భం. మీరు సూపర్ 6 అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఇచ్చారండి? వీళ్ళ మంత్రి అచ్చెన్నాయుడే చెప్తా ఉన్నాడు. ఏదైతే మహిళలకి 18,000 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకు తినాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ జగనన్న 33 లక్షల మందికి మహిళల పేర్ల మీద ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాల్ని ఇప్పుడు దాకా రద్దు చేసే కార్యక్రమం చేసి అక్కడ ఇల్లులు కట్టుకున్న దగ్గర ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసి కరెంట్ లేకుండా చేస్తా ఉన్నారు. అసలు ఇది ప్రభుత్వమా లేకపోతే రాక్షస పరిపాలన అని ఈ సందర్భంగా ప్రజలకు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే తమను బయటకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణం అంటున్నారు. ఎవరినైతే రౌడీల్ని మిగతా ఈ కార్యక్రమాలను ఆపేవాళ్ళు నిలువరించకుండా శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తారు. తమ దగ్గరికి వచ్చి పోలీసులు ఇలా నిలువరించడానికి తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితులు ఇటువంటి కొనసాగడానికి వీల్లేదంటున్నారు. ఏది ఏమైనా సరే ప్రభుత్వానికి సంబంధించి ఈ హామీలను అమలు చేయడంపై తమ పోరాటం అయితే కొనసాగుతుందని మార్గాని భారత్ స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.